సో హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లవ్ గురు చరణ్ పార్ట్ 2 అనమాట. నేను రోజు రెగ్యులర్గా ఆఫీస్కి వస్తూ ఉంటాను. మన ఆదూరి ఆఫీస్కి వస్తూ ఉంటాను. ఆదూరి ఆఫీస్లో చక్కగా అదేంటిది గెస్టులతో మాట్లాడి అయిపోయిన తర్వాత మార్నింగ్ నేను 11:30 అలా నేను మా గర్ల్ ఫ్రెండ్ హౌస్కి వెళ్తాను. గర్ల్ ఫ్రెండ్ హౌస్కి వెళ్ళిన తర్వాత నేను బెల్ కొట్టగానే మా పొట్టోడు తలుపు తీస్తాడు. తలుపు తీసిన తర్వాత కూర్చుంటాను. తర్వాత చక్కగా నాకు టీ పట్టుకొస్తారనమాట. టీ పట్టుకొచ్చిన తర్వాత మా పొట్టోడికి ఎంత హెల్ప్ చేయాలంటే అంత హెల్ప్ చేసి పెడతాను. నాకు ఎందుకంటే మా పొట్టోడికి తప్ప ఇంకెవరికి హెల్ప్ చేయాలని ఉండదు. ఆ పొట్టోడు నేమ్ వచ్చేసి పి స్వాతి అనమాట. ఆ పి స్వాతి మన ఆక్సిజన్ టవర్స్లో ఉంటారు. 9th ఫ్లోర్లో 904లో ఉంటారన్నమాట. ఓకేనా? 9th ఫ్లోర్ 904లో ఉంటారు ఆక్సిజన్ టవర్స్. అక్కడ ఓన్లీ ఉన్న వాళ్ళనే అలౌ చేశారన్నమాట. కింద బాగా టైట్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎవరు అంత ఈజీగా వెళ్ళలేరు లోపలికి. ఓకేనా? నేను వెళ్ళగలను ఎందుకంటే నేను యూట్యూబర్ చరణ్ కాబట్టి, మీ లవ్ గురు కాబట్టి. ఓకే, పక్కన పెట్టేసండి. ఏంటంటే మార్నింగ్ వెళ్తాం కాబట్టి చక్కగా కబుర్లు చెప్పుకుంటాం. ఎట్లా అంటే తను టీ తాగుతుంది, తనే నాకు స్వయంగా తన చేతులతో తనే టీ పెట్టేసి ఇస్తారనమాట మా పుట్టాడు. ఇచ్చిన తర్వాత అట్లా తాగుతున్నో కబుర్లు చెప్పుకుంటాం. తర్వాత తనకి హెల్ప్ చేస్తా. లైక్ ఏంటంటే చిన్న చిన్న కటింగ్స్ ఉంటాయి కదా. నేను ఎలాగో హోటల్ మేనేజ్మెంట్ చదివాను కాబట్టి నేను తనకి చిన్న చిన్న కటింగ్స్కి హెల్ప్ చేస్తుంటా. అదే కుకింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటాను. అట్లాగే నాకు తనతో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది తెలుసా. మైండ్ రిలాక్సేషను. తను నవ్వితే చాలబ్బా నా మనసు ఎక్కడో తేలిపోతుంది. అదే ఆ పాట ఉంటాం కదా, తేలి 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 తేలిపోయా అని ఉంటుంది కదా, అట్లా అనమాట. నా మనసు చాలా 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 తేలిపోతుంది. మీ లవ్ గురు, మీ వైజాగ్ బాబు చరణ్. ఇంకా 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 చెప్పాలనుకుంటే కనుక మేము నా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మొన్న రీసెంట్గానే ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాం. ఇన్ఆర్బిట్ మాల్ నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నా ఫోన్ స్టోరేజ్ లేకుండా పోయింది. ఓకేనా? ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాం. తనకి నచ్చిన డ్రెస్ తను పర్చేస్ చేసుకుంది. నేను సెలెక్ట్ చేశాను. అదే ఒక 2-3 సెలెక్ట్ చేశాను. తనకి నచ్చిన నేను సెలెక్ట్ చేసింది తనకి నచ్చలేదు. ఏమో తెలియదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా. అట్లాగే ఎన్నో ఈవినింగ్ నాకు తెలిసి ఒక 3-4 టైమ్స్ అనుకుంటా మేము మన బీచ్ రోడ్ ఏయూ గేట్ దగ్గర మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర కలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర కలుసుకుంటాం. అక్కడ కూడా మాట్లాడటమే, ఏదో ఒక మాట్లాడటం. మార్నింగ్ ఏం జరిగింది, అదే నేను ఆఫీస్కి వచ్చేసిన తర్వాత తను మార్నింగ్ లేచిన తర్వాత తను కూడా ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్లో ఎన్నో వర్క్స్ ఉంటాయి కదా. ఇట్లాగే సాయంత్రం నేను ఆలోచిస్తాను. నాకు ఆఫీస్లో అదే నేను ఆదూరి ఆఫీస్లో ఉంటాను కాబట్టి నేను వర్క్ అయిపోయిన తర్వాత నేను ఆలోచిస్తాను, మా పొట్టోడు ఏం చేస్తుంటాడు, ఎట్లా వర్క్ ఎట్లా ఉంది, ఎట్లా చేస్తున్నాడు, హెడేక్ ఉందా, హెడేక్ ఉంటే ఎట్లా హెల్ప్ చేయాలి, లైక్ ఏ మెడిసిన్ పట్టుకెళ్ళాలి, లేకపోతే జెండ్ బామ్ ఎట్లా అప్లై చేయాలి. అదే మనం అప్లై చేయకూడదు కదా, లైక్ ఎందుకంటే నేను గర్ల్స్ నేను టచ్ చేయను, నాకు అట్లా ఇష్టం ఉండదు. ఈవెన్ ఫోర్ హెడ్ని కూడా నేను టచ్ చేయను, నాకంట ఎట్లా ఇష్టం ఉండదు నాకు. అట్లాగే కింద వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పిలుస్తాను. అదే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సెక్యూరిటీలో నేను లేడీ సెక్యూరిటీని పిలిచిన తర్వాత దానికి ఎట్లా
కొంచెం ఇలా చూసుకోండి అని చెప్తాను. అది అది ఇంకా ఏంటంటే ఈవినింగ్ నేను ఒక్కొక్కసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లంచ్ చేస్తుంటాను. ప్లస్ నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను స్వీట్స్ తింటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. మా పొటాడికి తెలుసు నేను స్వీట్స్ బాగా తింటానని. ఎందుకంటే తనకి ఇష్టమే, తన కోసం తెచ్చుకుంటుంది, తను తినడానికి తెచ్చుకుంటుంది. అలాగే నేను కూడా తింటూ ఉంటాను. మా పొటాడు నేను అట్లా. కానీ నాకు ఎంతో ఇష్టమైన పద్ధతి ఏంటంటే మా పొట్టోడి దగ్గర నేను చిన్న తప్పు చేస్తే చాలు, అంటే లైక్ రాంగ్గా లైక్ ఏంటంటే టీవీ రిమోట్ కానీ, లేకపోతే నేను వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్తూ ఉంటాను. లైక్ వాళ్ళ స్టాఫ్తో జోక్గా మాట్లాడుతూ ఉంటాను కదా, లేకపోతే ఏదైనా చిన్న మాట లైక్ ఏదో అన్నా కానీ అంటే కనుక తను ఏముంటుంది తెలుసా, చరణ్ అంటూ ఉంటుంది. ఎంత బాగుంటుంది తెలుసా అట్లా అంటడం. నాకు ఎంతో ఇచ్చేది, నాకు ఎంతో సరదాగా ఉంటుంది తెలుసా. అట్లాగే ఎన్నో విశేషాలు ఉన్నాయన్నమాట. ఇట్లా మాట్లాడుకునే విశేషాలు నాకు మాత్రం ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది తెలుసా అసలు. అట్లాగనే దాన్ని కూడా ఆ చిన్న చిన్న కన్వర్జేషన్స్ ఏంటంటే తనకి ఏదైనా లైక్ బాధ కానీ కలిగిందనుకో, నేను అడుగుతాను ఏమైంది చెప్పు అని. తనకి ఇష్టం ఉంటే చెప్తుంది, లేకపోతే లేదు. అట్లా అనమాట. మేము ఇంకా షాపింగ్స్కి వెళ్తాం. రీసెంట్గానే మేము మూవీకి కూడా వెళ్ళాం. అది కూడా ఫస్ట్ షో మూవీకి వెళ్ళాం. అప్పుడు చాలా బాగుంది. పాప్కార్న్ తిన్నాను, కోక్ తాగాను. చాలా 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 బాగుందన్నమాట. నన్ను మమ్మీ తిడుతూ ఉంటారు, మా మమ్మీ, ఎందుకంటే ఇంటికి లేటుగా వస్తానని. నాకు మా ఫ్రెండ్ మా పొట్టోడు తిడతారు నేను తప్పు చేస్తే, మా మమ్మీ తిడతారు తప్పు చేస్తే. నాకు ఇద్దరూ ఇష్టమే, ఎందుకంటే తిట్టేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ ఇష్టపడే వాళ్ళే నేను తిట్టించుకుంటాను. ఇద్దరు మా పొట్టోడు ఇంకా మా మమ్మీ, నేను ఆ ఇద్దరితోనే నేను తిట్టించుకుంటాను అనమాట. చాలా అంటే చాలా, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేవారు చాలా రేర్గా దొరుకుతారు. నాకు రేర్గా మా పొట్టోడు దొరికారు. ఇంకా అమ్మ అందరికీ ఉండరు కాబట్టి, కొందరికే ఉంటారు కాబట్టి, ఆ కొందరు పుణ్యం చేసుకుంటే మాత్రం అమ్మలు దొరుకుతారు. సొంత అమ్మ అనమాట. లైక్ నాలాగా మా మమ్మీ నేనేం అడగకపోయినా సరే అన్నీ చేస్తూ ఉంటారు. నాకు చాలా అంటే చాలా ఇష్టం మా మమ్మీ అంటే. కానీ నేను మాట విన్నాను. మా మమ్మీకి ఒకే ఒకటి కావాలి, నేను మాట విన్నాం కావాలి. కానీ ఏంటంటే నాకు మా మమ్మీ చెప్పేవి కొన్ని ఇష్టం ఉండవు. అందుకే నేను మాట విన్నకూడాను. లైక్ ఈజీగా ఏంటంటే అలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మా అంటారు, అలా చేయకూడదు అంటారు. నాకు అవి ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను చేసే పనులు చేయకూడదు అంటే ఎట్లా ఇష్టపడతారు చెప్పు. అట్లాగని ఉంటుందన్నమాట. నేను చిన్న చెప్పినా సరే అంతే, నేను చేయను, నేను అలుగుతా. చిన్న చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే నేను అలుగుతా. నాకు అలగడం అంటే నాకు ఎందుకో తెలియదు, అలగడం వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లాగా తెలియదు. కానీ మీతో నా హ్యాపీ అయిన మూమెంట్ లవ్ గురు పార్ట్ 2లో షేర్ చేసుకుంటున్నాను. ఎంతో ఇష్టంగా షేర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ఇలాగే నెక్స్ట్ సిరీస్ కూడా చెప్తాను. పార్ట్ 2 ఇప్పుడు నేను 17th రిలీజ్ చేయబోతున్నాను. 17th అలాగే మా తెలిసిన ఫ్రెండ్ బర్త్డే కూడా ఉందన్నమాట. నాకు తెలిసిన ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది 17th. ముందుగానే నేను విష్ చేస్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ హారిక. ఓకేనా, విష్ చేసేసాను. ఇట్లాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా టాపిక్స్ ఇంకా మాట్లాడుకోవడానికి నెక్స్ట్ పార్ట్స్ చెప్తూ ఉంటాను. నెక్స్ట్ పార్ట్స్లో కంటిన్యూ చేద్దాం.
లవ్ గురు పార్ట్ 3 వస్తుంది. తొందరలో లవ్ గురు పార్ట్ 3 కూడా వస్తుంది. వెయిట్ చేయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.